ఇంట్లో వానజల్లును చూస్తూ చల్లటి గాలుల్ని ఆస్వాదిస్తూ ఇటు ఎండని కూడా ఆస్వాదించేందుకు ఒకప్పటి మన ఇళ్లల్లో ఉన్న లోగిలి మండువ. దాని ప్రత్యేకత ఇది. మరి అన్ని కాలాల అనుభూతుల్ని మనకు నట్టింట్లో చూపించే అందమైన లోగిలి మండువా లోగిలి. ఇది అందమైన లోగిలి మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబాల అనుబంధాలకు ఆలవాలం అనే చెప్పాలి. విశాలమైన వసార, అరుగు, పదుల సంఖ్యలో గదులు, పచ్చని చెట్ల పెరడు, ఇలా ఎన్నో విశేషాలు. అందరికీ ఇళ్ళు కట్టడం అనేది ఒక కళ. ఇప్పుడు అత్యాధునికంగా కట్టిన పెద్ద విల్లా ఆ కళలో మొదటిదైతే, ఒకప్పటి పురాతన సంప్రదాయ పెంకుటేళ్లలో మండువా లోగిలి కట్టుకోవడం పెద్ద విషయం. బయట గాలి లోపలికి వచ్చేందుకు వీలుగా సరిగ్గా ఇంటి మధ్యలో ఖాళీ ఉంచటమే ఈ ఇళ్ల ప్రత్యేకత. ఒకనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థకి ఇదొక గుర్తు. దీనివల్ల ధారాళంగా వెలుతురు వస్తూనే ఎండాకాలంలో ఇంటి మొత్తాన్నే చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా లోగిలి నుండి పడ్డ వర్షపు నీటి కోసం భూగర్భ నీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంటుంది. పైకప్పు వేయడానికి పెంకుల్ని, స్తంభాలు, గుమ్మాలు, తలుపుల తయారీకి టేకు చెక్కను 100 ఏళ్ల పాటు దృఢంగా ఉండేలా ఇంటి గోడల కోసం బంకమట్టి, ఇసుక, బెల్లం, కోడిగుడ్లు కలిపి తయారు చేసిన గానుగ సున్నాన్ని వాడేవారు. ఈ మండువా లోగిళ్లను కేరళలో నాల్కెట్టు, కర్ణాటకలో గుత్తుమనే అనే పేర్లతో పిలుస్తారు. ఈనాటి కాలంలో స్మార్ట్ ఫీచర్లతో ఎన్నెన్నో ఇంటి నమూనాలు వస్తున్నాయి. కానీ అవేవి గాలి, వెలుతురు సరిగ్గా లేక అనేక రకాలుగా ఉంటున్నాయి. మండువాలు ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రకృతికి దగ్గరగా, అప్పటి జీవన విధానానికి అన్నీ అనుకూలంగా ఉండేటట్టు ఎంతో ఆలోచించి చేసిన నిర్మాణాలు. విశాలమైన స్థలం ఉండాలే కానీ వాటిని ఇప్పుడు కూడా నిర్మించుకోగలం. ఈ మధ్యకాలంలో మండువా లోగిళ్లు కావాలనుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. వీటితో రిసార్ట్లు కూడా వచ్చేసాయి. కాబట్టి పురాతన సంప్రదాయంలో కట్టిన ఇళ్లను నేడు మళ్ళీ ఆధునిక హంగులకు అనుకూలంగా, పర్యావరణ హితంగా కూడా కట్టుకునే వెసులుబాటు ఉంది. కావాల్సిందల్లా సమయం, ఆలోచన మాత్రమే. కాంక్రీట్ జంగల్లో అపార్ట్మెంట్ మధ్యలో నివసించే మనలాంటి వారందరికీ మండువా లోగిళ్లు ఒక తీయని అనుభూతిని కలిగిస్తాయనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇదే నిజమైన భారతీయ జీవన శైలి.